హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రీతు వైశ్య కుకింగ్స్. ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చేసి నోరూరించే చికెన్ ఫ్రైడ్ రైస్ అండి. ఇది ఇంట్లో ఉన్న వాటితోనే రెస్టారెంట్ స్టైల్‌లో ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దామండి. ఇది పిల్లలకి, పెద్దలకి అందరికీ చాలా నచ్చుతుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ అనేది బాగా హీట్ చేసుకోవాలండి. ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ కూడా బాగా వేడయ్యాక ఇందులో నేను 2 కోడిగుడ్లు అనేది వేసుకున్నానండి. కోడిగుడ్లలో మనము లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కోడిగుడ్లని ఫ్రై చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకుంటే ఎగ్ అనేది ఫఫీగా అయ్యి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అలా ఉంటేనే మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్‌కి, చికెన్ ఫ్రైడ్ రైస్‌కి కూడా చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు నేను ఎగ్ అంతా కూడా వేరొక ప్లేట్‌లోకని తీసుకున్నానండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చికెన్ అనేది బోన్‌లెస్ అనేది తీసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ఈ చికెన్‌కి సరిపడగా కొంచెం లైట్‌గా సాల్టు, అలాగే కొద్దిగా కారం అనేది వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మరొక 5 నిమిషాలు హై ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నేను ఇందులో కొంచెం వెల్లుల్లి, సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, క్యాబేజు, పచ్చిమిర్చి, క్యారెట్, కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని మనం హై ఫ్లేమ్ మీదే టాస్ చేసుకోవాలండి. ఒక 3-4 నిమిషాల వరకు హై ఫ్లేమ్ మీద మాత్రమే వేయించుకోవాలండి. చూసారు కదా, మంచి కలర్ అనేది వచ్చినాయి కదండీ అన్నీ. ఇప్పుడు నేను ఇందులో 1 టీ స్పూన్ వరకు డార్క్ సోయా సాస్ వేసుకున్నాను. ఇందులో గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, వెనిగర్ కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా మనం హై ఫ్లేమ్ మీదే టాస్ చేసుకోవాలండి. ముఖ్యంగా మనం ఈ ఫ్రైడ్ రైస్‌లు చేసేటప్పుడు అట్లకాడనే యూజ్ చేయాలి. ఎందుకంటే రైస్ అనేది మనకి విడిపోకుండా ఉంటుంది ముక్కలవ్వకుండానండి. ఇప్పుడు నేను ఇందులో 1 కప్ వరకు ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ అనేది వేసుకున్నాను. రైస్ అనేది ఫస్టే చల్లారపెట్టేసుకోవాలండి. అప్పుడైతేనే మనకి పొడి పొడిలాడుతూ వస్తుందనమాట. ఇందులో నేను రుచికి సరిపడగా ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి, కొద్దిగా సాల్టు, కొంచెం చికెన్ మసాలా పొడి గానీ, మీరు ఇంట్లో గరం మసాలా పౌడర్ గానీ ఉంటే ఖచ్చితంగా వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇప్పుడు నేను ముందుగా పక్కన పెట్టేసుకున్న ఎగ్ అనేది కూడా ఇందులో వేసేసుకున్నానండి. ఇదంతా మరీ గుర్తుంచుకోండి. ఇది ఎప్పుడు చేసుకున్నా సరే హై ఫ్లేమ్ మీద మాత్రమే చేసుకుంటేనే చాలా బావుంటుంది. ఇది మనం లంచ్ బాక్స్‌లో కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్‌లో కానీ తీసుకున్నానండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.